ఫ్రెండ్స్, హీరో మోహన్ బాబుని గోతులోకి నెట్టిన ఈ విషయాలను తెలియాలనగా వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, మోహన్ బాబు యూనివర్సిటీలో మరోసారి వివాదంలో చిక్కుంది. యూనివర్సిటీకి చెందిన జేమ్స్ అనే విద్యార్థి షేర్ చేసిన సెల్ఫీ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తన జూనియర్ విద్యార్థి తనను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే జూనియర్ విద్యార్థి యశ్వంత్ కులం పేరుతో దూషిస్తూ అవమానిస్తుంటే జేమ్స్ అతడిని మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న యశ్వంత్ 13వ తేదీన కొందరు రౌడీ షీటర్లతో కలిసి జేమ్స్ ను కిడ్నాప్ చేయించాడు. ఆ తర్వాత 2 రోజుల పాటు గదిలోనే ఉంచి చిత్రహింసలకు గురి చేశాడని, మూత్రమును కూడా తాగించి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశాడు జేమ్స్. అయితే బాధితుడు ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తిరుచునూరు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గతంలో మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల అక్రమాలపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన దిగారు. ఫీజుల పేరుతో వేధిస్తున్నారని ఏఐసిటిసికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ కూడా యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన పోరాటం ఆస్తుల కోసం కాదని విద్యార్థుల భవిష్యత్తు కోసమని బహిరంగంగా మాట్లాడారు. ఏది ఏమైనా కానీ మోహన్ బాబుని వీళ్ళంతా కలిసి గోతులోకి అయితే నెట్టేస్తున్నారు.